ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రార్థన చేసుకుందాం. మోషబో ప్రార్థన. పరలోకం మా కణితేనే గసి మీ కణితేనే మా ట్రీగని కణితేనే ట్రీగతేనే వాక్యం జనకొంతేనే వాక్యం తేనే మీ విని విడిచి పెట్టరు కారణ మా రుద్రాంతరంగంలో ఫలించేలా చూడండి ట్రీగా తండ్రి ఈ యోబు సువార్త తండ్రి యోబు గ్రంథం 12వ అధ్యాయం జన్మం మీద తెలుగుని జ్ఞానాన్ని తండ్రి ఇంకలతో నాలుగుగా రోగులు కూడా తండ్రి వాళ్ళు ముట్టుబడి సొంత తండ్రి యేసుకృష్ణ ఆడబెట్టిన భరత రామే ప్రార్థన పడతాను పడతాను దర్శనం ట్రీగా తీయించి కేంద్రం రోటరీగా తండ్రి ఈ రోటరీగా తండ్రి గంధం 12వ అధ్యాయం నేర్చుకోతుంది తండ్రి మీద సత్నిగా అంటే రోటరీగా తండ్రి వాక్యం చదువుతుండగా తండ్రి మీదైనా సత్నిగా అంటే రోటరీగా తండ్రి వాక్యం చదువుతుండగా తండ్రి మా మనోరాధ తెలిసిలా చేయండి రోటరీగా వాక్యం చదువుతుండగా తండ్రి నేను చంద్ర కృపణలా చేయండి తండ్రి ఇంకా వెళితే అందరూ రోగులందరూ ముట్టు వేసుకుని యేసుకృష్ణ పరమతండ్రి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి నేను మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా, అయ్యా ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ మాటలు తండ్రి మేము శ్రద్ధతో, భయముతో, భక్తితో, వినయంతో, విధేయతో నేర్చుకుని ప్రభా ఆ మాటల అనుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీ సహాయమును నాయన తండ్రి మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలు ఇరువురు ప్రార్థించున్నారు ప్రభు, ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, పట్టుదలను వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన పట్ల ప్రార్థనలోనైనా ఉచ్చరించవలసినటువంటి మాటలు, పలకవలసినటువంటి పదాలు తండ్రి చక్కనటువంటి రీతిలో పలికి ప్రభు మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభు ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా తమ వంతుగానైనా పరిచర్య ధర్మాన్ని చేసి ప్రభు మిమ్మల్ని మహింపరచడానికి మీ సహాయాలు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు మరి రాత్రికాల సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. నాయన పరిచర్య చేస్తున్నటువంటి నాయన బిడ్డలందరిని బట్టి నాయన దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి తండ్రి నాయన వారికి నాయన సహకారులు ఉన్నటువంటి పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, పురుషులను బట్టి, యవనస్తులను బట్టి అందరిని బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. మరి ప్రభు వారికి మీరు అప్పగించినటువంటి పనులు, బాధ్యతలు ముందుకు వెళ్తుండగా మీ సహాయాలు మెండుగా వారికి అనుగ్రహించండి నాయన. వారు చేయి తలపెడుతున్న ప్రతి పనులు మీ సహాయ సాగరాలు అనుగ్రహించమని తండ్రి. రాత్రికాల సమయంలో మరి యోబు గ్రంథం ద్వారాగా నాయన మీ మనసును మేము అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. నేను మీ మాటలు మేము చదువుతుండగా, నేర్చుకుని చూడగా తండ్రి మా నేత్రాలను, మనోనేత్రాలను, మా హృదయాలను, మా మనసులను తెరిచి ప్రభు మీ యొక్క వాక్యంతోనైనా మమ్మల్ని 30దంతులుగాను, 60దంతులుగాను, 100దంతులుగాను ఫలింపజేయమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి పరిచర్యలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నీ ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా,
నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో లేఖన భాగాలని చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటే ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయినటువంటి దేవత దేవుని స్తుతిస్తూ మహింపరచుకుందాం ప్రియులారా. యోబు గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం చదువుదాం. అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నిజంగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్లు నాకు వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడును కాను. మీరు చెప్పు వాటిని ఎరగని వాడెవడు. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందిన వాడినైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చును. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు వృత్తముగా నుందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టినట్లున్నది. దోపిడిగాండ్రు కాపరము వర్ధిల్లును. దోపిడిగాండ్ర కాపరములు వర్ధిల్లును. దేవుని కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి గదా. అంగలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన సౌర్యములు ఆయన యొద్దనున్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవనికి సాధ్యము కాదు.
రక్షించుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము ఆలోచించుము. ఆయన జలములను బిగబట్టగా ఆయన జనములను బిగబట్టగా అవి ఆరిపోవును, అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా వాటి ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. అవి భూమిని ముంచివేయును. బలమును బలమును జ్ఞానమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు ఆయన స్వభావ లక్ష్యములను మోసం చేయువారును మోసం చేయువారును మోసపుచ్చువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. ఆయన వశమున్నారు. ఆలోచనకర్తలను ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకుని పోవును. ఆయన వారిని తోడుకుని పోవును. న్యాయాధిపతులను న్యాయాధిపతులను అవివేకులుగా కనబరుచును. అవివేకులుగా కనబరచును. రాజుల అధికారమును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. ఆయన కొట్టివేయును. వారి నడుములకు వారి నడుములకు గొలుసులు కట్టును. గొలుసులు కట్టును. యాజకులను యాజకులను వస్త్రహీనులుగా చేసి వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. వారిని తోడుకుని పోవును. స్థిరముగా స్థిరముగా నాటుకొను వారిని నాటుకుని వారిని ఆయన పడగొట్టును. ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును వాక్యాచూరము గలవను ఆయన నిరర్ధకము చేయును. ఆయన నిరద్రం చేయును. పెద్దలను పెద్దలను బుద్ధి లేని వారిగా చేయలను. బుద్ధి లేని వారుగా చేయును. అధిపతులను అధిపతులను ఆయన తిరస్కారము చేయును. ఆయన తిరస్కారం చేయును. బలాఢ్యుల నడికట్టును బలాజ్యుల నది కట్టును విప్పును. విప్పును. చీకటిలోని రహస్యములను చీకటిలోని రహస్యమును ఆయన బయలుపరచును. ఆయన బయలుపరచును. మరణాంధకారమును మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. వెలుగులోకి రప్పించును. జనములు విస్తరింపజేయును. జనములు విస్తరింపజేయును. నిర్మూలము చేయును. నిర్మూలం చేయును. సరిహద్దులను విశాలపరచును. సరిహద్దులు విచారపరచును. జనములు కొనుపోవును. జనములు కొనుపోవును. భూజనుల అధిపతులు భూజనుల అధిపతులు వివేచనను వివేచనను ఆయన నిరర్ధకము చేయును. ఆయన నరకం చేయును. త్రోవలేని మహా అరణ్యములో త్రోవలేని మహారణంలో వారిని తిరుగులాడజేయును. వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగు లేక వారు వెలుగులేక చీకటిలో చీకటిలో తడబడుచుందురు. తడబడుచుండురు. మొత్తుగొనినవాడు మొత్తుకున్నవాడు తోలబడినట్లు తోడబడినట్లు ఆయన వారిని ఆయన వారిని తోలజేయును. తోలజేయును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమెన్. రైట్, మంచిదేనా? మరి రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 12వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటన్నట్లయితే యోబు గారి స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘర్షణ అనమాట. ఈ యొక్క సంభాషణ ఒకరి తర్వాత ఒకరు మరి చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లే కనబడుతుంది. అలాగే యోబు గారిని స్నేహితులు ఆ మాటలతో ఆదరిస్తున్నట్లే కనబడుతుంది, గాయపరుస్తున్నట్లే కనబడుతుంది, హేళన చేస్తున్నట్లే కనబడుతుంది. వీటన్నిటి మధ్య దేవుని చిత్తం ఏమై ఉంది అని అంటే వారి ద్వారాగా వారి స్నేహితుల ద్వారాగా దేవుడు మనకి హితబోధన చేస్తున్నాడు అనమాట. ఈ సంఘర్షణ నడుమ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతమందిని ముందుకు నడిపించినాయి, ఎంతమందిని వెనక్కి నడిపించినాయి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనం కొన్ని సందర్భాలను ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం మరి 12వ అధ్యాయం ద్వారా దేవుడు మరి యోబు గారి ద్వారా ఏమని పలికిస్తున్నాడో, స్నేహితులు ఈ మాటలను ఎలా తీసుకుంటున్నారని జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే అప్పుడు యోబు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చును. ఎవరికి ఇస్తున్నాడు? ఇది స్నేహితులకు చెబుతున్నారు. ఎవరా స్నేహితుడు? జోఫర్ గారికి సమాధానం చెప్పినాడు అనమాట. నిజముగా లోకములు మీరే జనులు అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే స్నేహితులు ఇతన్ని హేళన చేస్తున్నారు కనుక ఆ హేళనకు తగినటువంటి మాటకు సమాధానం చెప్తున్నారు అనమాట. చూడండి, వాడు నాకు కౌంటర్ వేసాడరా, నేను వాడికి తిరిగి కౌంటర్ వేసాను అంటారు కదా, అలాగా ఆ సందర్భంగా ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. జోఫర్ కొన్ని మాటలు మాట్లాడారు. తాను ఏదో జ్ఞానవంతుడని, తన ఏదో జంతు శాస్త్రం అంతా తెలుసు అన్నట్టుగా ఆయన యొక్క బోధలో కనపడింది. ఆ బోధకి తగినటువంటి నీతి బోధ యోబు గారు చేస్తున్నాడు అనమాట. లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోను. అంటే జ్ఞానవంతులు మీరే, లోకంలో మీరే ఉన్నారు కదా,
జ్ఞానం కూడా మీతోనే గతించిపోద్దులే, జ్ఞానం అంతా మీకే తెలుసు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా అని యోబు అంటూ, అయినను మీకున్నట్లు నాకు వివేచనా శక్తి కలిగి ఉన్నది. మీకెంత వివేచన జ్ఞానము తెలుసో నాకు కూడా జ్ఞానం తెలుసు అంటున్నాడు యోబు గారు. యోబు గారిని కొన్ని సందర్భాల్లో ఆయనకి ఏమి జ్ఞానం తెలదో, ఆయనకి ఏమీ తెలదన్నట్టుగా యోబు గారిని అనుకుంటున్నారు వాళ్ళ స్నేహితులు. కానీ యోబుని ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో, మీతోనే జ్ఞానము గతించిపోవును, ఆయనను మీకున్నట్లు నాకును వివేచనాశక్తి ఉన్నది, నేను కూడా మీకులాగా ఆలోచించగలను అని వాక్యం ద్వారాగా యోబు తన స్నేహితులకు చెప్తున్నాడు అనమాట. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడును కాను. ఇతను కూడా ఏమొచ్చన్నమాట, చాలా జ్ఞానం తెలుసు యోబు గారికి. కానీ వారేమంటున్నారు, మేమే పెద్ద జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. అప్పుడప్పుడు కూడా చూడండి, కొంతమంది చదువుకున్నటువంటి తర్వాత హాస్టల్లోకి, స్కూల్లోకి, కాలేజీల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకున్నటువంటి సూక్తులు ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఎక్కడ దక్కేందుకు మన వీళ్ళు ఉన్నారు కదా, విక్కీగాడు ఎవరెళ్ళు వీళ్ళు మన చంద్రశేఖర్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు, మన సూర్యబాబు వాళ్ళ పిల్లలు కాకినాడలో ఉన్నారు కదా, రిత్విక్ గడి సాత్విక్ గడి వాళ్ళు ఏమని మాట్లాడతారో, వాళ్ళు టౌన్లో చదువుకుంటున్నారు కనుక వాళ్ళ టౌన్ జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు వారితో సరిగా మాట్లాడలేవు, ఎందుకంటే నీకు అంత పరిపాటి జ్ఞానం లేదు కనుక. కానీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడారనుకో, సబ్జెక్ట్ ఇద్దరిదే ఒకటే, సబ్జెక్ట్ ఏంటైనా ఇద్దరిదే ఒకటే. సబ్జెక్ట్ని బట్టి మాట్లాడమనుకో, నీకెంత తెలుసు వారికి ఎంత తెలుసు బయటపడుతూ ఉంటుంది. అయినా మనకంటే జ్ఞానవంతులు, ఎందుకంటే వాళ్ళు నీకంటే బాగా స్టడీ చేయగలుగుతున్నారు కనుక. కానీ వాక్యాన్ని అది, కానీ జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతుంటే ఎవరో ఒకరు బయటకు వస్తారు కదా సబ్జెక్ట్ని బట్టి మాట్లాడినప్పుడు. ఇక్కడ యోబు గారు కూడా సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నారు, ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు. జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడును కాను, నాకు జ్ఞానం తెలుసు అని మాట్లాడుతున్నారు ఆయన. ఏమని, మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడో, మీరు చెప్పేటువంటి జ్ఞాన సంగతులు అందరికీ తెలుసు, ఈ సంగతులను ఎరగని వాడు ఎవడో అని చెబుతూ అంటున్నాడు. నాకు ఆ జ్ఞానం ఎలా వచ్చిందో చెబుతున్నాడు అనమాట యోబు గారు. ఎలా వచ్చిందంటే ఆయన జ్ఞానం, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరము పొందినవాడినైనా నేను. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందాడట ఎవరో, యోబు గారు. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆ మంచి మాట దగ్గరికి వెళ్దాం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం చదువు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చదువు చూడండి, అక్కడ ఏమి రాయబడిందో. 91:15. వాడు నాకు మొర్రపెట్టగా చదివినాను అదే, నేను అతనికి ఉత్తరం చెప్పేదను. చదివి ఇంకా కదా, శ్రమలలో నేను అతనికి తోడుగా నుండును, అతన్ని యోబు గ్రంథం 12వ అధ్యాయంలో ఇది మాట అలగట్టుకుని, యోబు గ్రంథం 12వ అధ్యాయం మరొకసారి చదువుతా మాటను. దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందిన వాడినైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. అంటే నా స్నేహితుల మధ్య నేను ఎలా ఉందనంటే, వీడికి ఏమీ తెలియదు. అప్పుడప్పుడు కూడా చూడండి, 4-5 పిల్లలు ఉండగానే తెలివి తక్కువ వాడిని తెలివైన వారు ఆడిస్తూ ఉంటుంటారు. ఏమైనా ఆడిస్తూ ఉంటుంటారు, తెలివి తక్కువ అని చూసి ఆయన ఎలా చేసేవారు, వీడికి ఏం తెలరా, వీడి సొక్క చూడరా ఎలా తిరిగిపోతుంది, వీడికి అసలు స్టైలే తెలియదు అని పక్కవారిని చూసి హేళన చేస్తూ ఉంటుంటారు. అలాగే యోబు గారు కూడా అంటున్నారు, నా స్నేహితుల దృష్టికి నేను అపహాస్యాస్పదుడు నైతిని అంటున్నాడు. కానీ ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరం పొందిన వాడినైనా నేను. అంటే దేవునికి మొర్రపెట్టి నేను సంపాదించుకున్నాడట, జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అంటున్నాడు. చూడండి మాట 91వ అధ్యాయం కీర్తన గ్రంథం 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఎవరికి మొర్రపెడితే ఎవరికి ఉత్తరం ఇస్తారట, ఎవరైనా సరే, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి
ఆలకించును అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యోబు గారు కూడా దేవుని ఏమంటున్నాడు, అతడు నాకు మొర్ర పెడతాడు, నేను అతనికి ఉత్తరం ఇస్తున్నాను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును అని వాక్యం సెలవిస్తుంది. అంటే యోబు గారు దేవుని చేత ఏం సంపాదించుకున్నాడు అనమాట, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఇంత జ్ఞానం తెలిసినటువంటి నేను నా స్నేహితుల దృష్టికి నేను ఎలా ఉన్నానంటున్నాడు ఆయన, అపహాస్యాస్పదముగా ఉన్నానంటున్నాడు. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. అపహాస్యాస్పదం ఎవరిని, తెంగరోణ్ణి, మాటలు రానోణ్ణి, ఏమీ తెలియనోణ్ణి అంటారు తప్పు. కానీ ఈయనకి ఏం తెలుసు, నీతి తెలుసు, న్యాయం అంటే ఏంటో తెలుసు, ఏమంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు. అలాంటి ఆయన అపహాస్యాస్పదుడు నయ్యవలసి వచ్చిందని యోబు గారు చాలా ఫ్రస్ట్రేజ్గా ఫీల్ అవుతున్నాడు. అతనికి అవమానకరంగా ఉంది. కారణం ఏంటి, దేవుని మాటలు ఈయనకి ఇంత తెలిసినప్పుడు, ఇంత జ్ఞానం తెలిసినప్పుడు అరకొరగా ఉన్నవాళ్ళు హేళన చేస్తున్నట్లుగా యోబు గారు బాధపడుతూ, నీతియు యథార్థ గలవాడవు వాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును, దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవాడు యుక్తముగా నుందురు. ఏమండి, దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవాడు యుక్తమను కొందురు. ఏమంటే కాలు జారు వారు కొరకు తిరస్కారము కనిపెట్టుకొని చున్నది, దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. ఈయనకి బాధ కలిగి అంటున్నాడు, దోచుకునేటువంటి వాళ్ళే క్షేమంగా ఉన్నారో, వాళ్ళే బాగున్నారో, వాళ్ళకే అన్నీ చక్కగా జరుగుతున్నాయి అని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు యోబు గారు. దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. కొంతమంది దేవుడు ఏమనుకుంటారట, వారు బాహుబలమే, వారికి ఉన్నటువంటి ఆస్తులు, వారికి ఉన్నటువంటి సంపదలు, వారికి ఉన్నటువంటి వాటినన్నిటిని బట్టి అవే వారికి బలం. కొంతమంది కొన్ని దేవుళ్ళుగా మారుతూ ఉంటుంటాయి. కొంతమంది ఏంటాడు ఆత్మలా తిన్నా, వాడు తిండేవాడు దేవుడు అంటాడు, వాడి కడిపే వారికి దేవుడని బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది మనకి. అయితే ఇక్కడ వాస్తవానికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నారనంటే యోబు గారు, ఏమండి, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. బెల్షస్సర్ అనుకున్నాడు, ఏమండి, నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడు, ఇదిగో ఈ సిరులు, ఈ సంపదలు, ఈ వైభవం అంతా నా వల్లనే జరిగినది కదా అని అనుకున్నాడు. ఏమంటే తనకు తాను ఏం చేసుకున్నాడు, హెచ్చించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, హెచ్చించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే ఏమంటున్నాడనంటే వాళ్ళందరూ మరి గర్వంతో, అహంకారంతో దేవుడు వాళ్ళని తీసేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇంకా మనం చూడగలిగినప్పుడు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు, ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును. జంతు శాస్త్రం గురించి ముందు జోఫర్ గారు మాట్లాడారు మనకి 9వ అధ్యాయంలో. ఏమండి, అప్పుడు యోబు గారు మాట్లాడుతూ అంటున్నారనమాట, ఈయనకి జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, శాస్త్రాల గురించి ఏమీ తెలియదనుకుంటున్నారు. జ్ఞానవంతుడనంటే అన్ని విషయాల్లోనూ కూడా, శాస్త్రాలన్నిటిలోనూ కూడా గ్రిప్ ఉన్నవాడు అనమాట, పట్టున్నవాడు అనమాట యోబు గారు. ఇప్పుడు జంతువుల గురించి కూడా మాట్లాడుతున్నానంటే యోబు గారికి ఎంత జ్ఞానం తెలిసే చెబుతున్నాడు అనమాట. ఏమని, ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును, వీటినన్నిటినీ యోచించుకుని ఎడల యెహోవా హస్తము వాటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడో. వీటినన్నిటిని, భూమిని, సూర్యుడిని, చీకటిని, చంద్రుడిని, చేపలని, ఏమండి, ఆకాశ పక్షుల్ని, వీటినన్నిటినీ విచారణ చేస్తే, వీటినన్నిటినీ విచారణ చేస్తే దేవుడు ఎవరో తెలిసిపోతుంది అంటున్నాడు. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడో. తెలిసిపోతుంది మనకి. ఎలాగా, ఇది మనుషుల వల్ల జరిగింది అయితే కాదు, ఇది దేవుని వలన జరిగింది. ఈ సముద్రాలు కానివ్వండి, కింద కూడా అన్నాడు చూడండి, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా, దేవుని వశమునున్నవి కదా. ఈ విషయాలు వారికే తెలుసు అనుకుంటున్నారు. కానీ యోబు గారు జ్ఞానంతో మాట్లాడుతున్నాడు అనమాట, శాస్త్రాలు వివరిస్తున్నాడు. మనము కూడా బైబిల్ బోధించినప్పుడు ఏ వాక్యం ఎక్కడుందో, ఏ సందర్భం ఎక్కడుందో, ఈ 66 పుస్తకాల్లో నుంచి మనం బయటపెట్టి మాట్లాడుతున్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంటుంది. మన క్రైస్తవ డిబేట్లు జరుగుతూ ఉంటుంటాయి. అలా డిబేట్లు జరిగినప్పుడు ఒకరు ఒక మాట తీస్తుంటే మరొకరు ఒక మాట తీస్తూ ఉంటుంటారు.
కొన్నింటిని తినొచ్చు, తినకూడదు. కొన్ని వాదనలు ఉన్నాయి మన క్రైస్తవ్యంలో. ఆ వాదనలు కూడా వారు బైబిల్ దగ్గర నిలబడుతున్నప్పుడు, బైబిల్ రిఫరెన్స్‌ని వారు మారుస్తున్నప్పుడు, తిప్పుతున్నప్పుడు మరింత భలే ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంటది. అలాగే వీళ్ళ దేవుని గురించి చర్చించి మాట్లాడుతున్నారన్నమాట. యోబు గారు ఒక పాయింట్ ఎత్తుతుంటే, జోఫర్ గారు ఒక పాయింట్ ఎత్తుతున్నారు. జోఫర్ గారు ఒక పాయింట్ ఎత్తుంటే, బిల్దద్ గారు ఒక పాయింట్ ఎత్తుతున్నారు. బిల్దద్ గారు ఒక పాయింట్ మాట్లాడుతుంటే, ఎలీఫజ్ గారు ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కలిసి దేవుని గూర్చినటువంటి అనుభవాల్ని సంపాదించుకుంటున్నారు. అందుకనే జ్ఞానము గలవాడు ఈ సంగతులన్నీ వినటం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు జ్ఞానము గలవాడు విని తన పాండిత్యాన్ని ఏం చేసుకుంటాడు? వృద్ధి చేసుకుంటూ ఉంటాడనమాట. డెవలప్ చేసుకుంటూ ఉంటుంటాడనమాట. కనుక ఇక్కడ యోబు గారు అంటున్నాడు, వీటినన్నిటిని బట్టి ఆలోచించుకుని ఎడల దేవుడే వీటినన్నిటినీ కలగజేసినని తెలుసును. జీవరాశిలో ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. అంగిలి ఆహారం రుచి చూసినట్లు చెవి మాటను పరీక్షింపదా? చెవి మాటని ఏం చేస్తుంది? చెవి మాటని ఏం చేస్తుంది అట నాయన? పరీక్షిస్తుంది. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు నాలుక నువ్వు తిన్నప్పుడు ఇది ఇడ్లీయో చెప్పగలదు, పూరియో చెప్పగలదు, తేనో చెప్పగలదు, ఏమంటే అల్లమో చెప్పగలదు, బెల్లమో చెప్పగలదు, పచ్చిమిరపకాయ చెప్పగలదు, ఏమంటే టమాటాని చెప్పగలదు కదా. నాలుక రుచిని చెబుతుంది కదా. అలాగే ఈ చెవి ఉంది కదా, చెవి కూడా మాటలను ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. వీళ్ళు నన్ను బలపరచడానికి చెబుతున్నారా, బలహీనపరచడానికి చెప్తున్నారు? ఎప్పుడు ఈ విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంటుంది. ఎదుటివారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారిని మనం గాయపరచాలనుకుంటున్నామా, ఎదుటివారిని నిందించాలనుకుంటున్నామా, లేదా ఎదుటివారిని మెచ్చుకునేటట్టుగా మాట్లాడుతున్నామా, ఎదుటివారిని గిచ్చుకునేటట్టుగా మాట్లాడుతున్నామా? చెవి మాటలను పరీక్షించదా? ఒరే నాయన స్నేహితులారా, మీరు మాట్లాడేటువంటి మాటలో ఈ చెవి పరీక్షిస్తుంది, కానీ మీ మాటల్లో ఏవి కూడా న్యాయాలు కనబడట్లేదని యోబు గారు వారికి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు అనమాట. చెవి మాటలను పరీక్షిస్తుంది కదా, మీ మాటలు ఎలా ఉన్నావంటే చాలా చిన్నవిగా ఉన్నాయని అంటున్నాడు. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నదని మీరు చెప్పుచుందురు. వృద్ధుల దగ్గర ఏముందట? ఆల్రెడీ వీళ్ళ కూడా వృద్ధులే గనక మీ దగ్గర జ్ఞానం ఉందనుకుని మీరు మాట్లాడుతున్నారు. బైబిల్లో ఇంకొక మాట రాయబడింది, వృద్ధుల కంటే విశేష జ్ఞానం నాకు ఉందన్నాడు కీర్తనకారుడు. ఎలా వచ్చింది మరి వృద్ధుల కంటే జ్ఞానము? వస్తుంది, సాధన చేస్తే ఎవరికైనా వస్తుంది. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్దనున్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచన వివేచన ఎవరు కలవటమ్మా? దేవునికి కలవని మనకి బైబిల్ గ్రంథం చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది అనమాట. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. బాబేలు గోపురం కట్టాలని ప్రయత్నం చేశారు, దేవుడు పడగొట్టాలనుకున్నాడు, వారు మరలా తర్వాత దాన్ని కట్టలేకపోయారు. ఏమండి, ఇలా ఎన్నో కట్టడాలు మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనకి కనబడుతూ ఉంటుంటాయి. ఇంకా మరొక మాటను కూడా చదువు. ఆయన ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికిని సాధ్యం కాదు. ఇక్కడ యోబు గారు ఒక మాట అంటున్నారు. దీన్ని ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికిని సాధ్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పాపం అనేటువంటి చెరలో ఉన్న వారందరినీ ఆయన ఏం చేశాడు? విడిపించాడు. కానీ ఇక్కడ యోబు గారు అన్నాడు, ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. ఒక ఆయనకి సాధ్యం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ మరి గొప్ప వెలుగు చూసినట్లుగా మనకి మత్తయి సువార్త 4 మనకు కనబడుతూ ఉంటుంటారు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును. జలాలను బిగబడతాడట, ఇలా గుప్పిట్లో పెట్టుకుని అయితే చేతులతో పెట్టుకుని బిగబట్టగానే అవి ఏమైపోతాయట? జలాలు ఆవిరైపోవును. వాటిని ప్రవాహంపనీయగా అవి భూమిని ముంచివేయును. ఒకసారి ఏమో ఎండిపోతే, ఒకసారి ఏమో భూమిని ముంచేసంత ఎత్తికెళ్తాయని మరి లేఖన భాగాలు ఇక్కడ మనకి సెలవిస్తున్నాయి. అలాగే 26వ వచనం చూద్దాం, చూడండి. బలమును జ్ఞానమును ఆయనకి స్వభావ లక్షణాలు. ఆయన స్వభావం ఏంటట? బలము, జ్ఞానము ఆయనకు ఉన్నటువంటి స్వభావ లక్షణాలు అని దేవుని గురించి ఎంతో గొప్పగా ఆయన బోధ చేస్తున్నారు. మోసపరుచువారును మోసపుచ్చువారును ఆయన వశమున, ఇక్కడ ఒక మాట అన్నారు, మోసపుచ్చేవారు ఆయన దగ్గర ఉన్నారట, మోసపోయేవారు కూడా ఆయన దగ్గర ఉన్నారట. ఒక మాట, మన జీవితంలో మనం ఎదుటివారి దగ్గర మోసపోయినా పర్వాలేదు, ఏమా, మనం ఎదుటివారి దగ్గర మనం మోసపోయినా పర్లేదు, కానీ ఎదుటివారిని మనము మోసం చేయకూడదు ఎప్పుడు కూడా. అది ఏమా,
ఒకవేళ మనం శారీరకంగా శరీర విషయంలో ఒకవేళ ఎవరి దగ్గర పోయినా మోసపోయినా పర్లేదు, కానీ ఆత్మ విషయంలో అయితే ఎవరి దగ్గర కూడా మనము మోసపోకూడదు, ఇతరులను మోసం చేయకూడదు అని ఇదొక మనకి హితబోధన చేస్తుందేమో. ఇంకా మరొక మాటను కూడా మనం చదువు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకుని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనబరుచును, రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును. ఏమంటే యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, స్థిరముగా నాటుకొనని వారిని ఆయన పడగొట్టును. అంటే జ్ఞానులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, రాజులు కానివ్వండి, దేవుని సేవకులైనటువంటి యాజకులు కానివ్వండి, దేవుని మాట వినకపోతే ఆయన ఎవరినైనా ఏం చేస్తారంటే పడగొడతాడు అని యోబు గారు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని దేవుడు ఎలాగా న్యాయ విమర్శలోని తీసుకుని వస్తే, నాలాంటి వాడు నేను ఎంతటి వాడును, నాకు ఈ పాండిత్యం కూడా తెలుసు, ఈ జ్ఞానం కూడా తెలుసని యోబు గారి వాదనగా మనకి కనబడుతుంది. ఏమంటే వాక్చాతుర్యము గలవారి పలుకులను ఆయన నిరర్ధకము చేయును. వాక్చాతుర్యము గలవారి పలుకులు, ఒక్కొక్కరు చూడండి బాగా అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడట, ఆ మాటలని నిరర్ధకం చేస్తాడంటే, ఇదేంట్రా ఈడు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని వెనక నుంచి మాట్లాడతారు అనమాట. మనం ఎదరి నుంచి మాట్లాడుతుంటే బైబిల్ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చెప్తున్నారని ఒక మాట మన స్టైల్లో మాట్లాడుకుంటే, బయటి స్టైల్లో మాట్లాడుకుంటే వీడికి సగం తెలుసు సగం తెలియదురా అంటూ ఉంటారు. కనుక ఇలా ఇన్ని మాటలు మనం ఆలోచించేస్తున్నాడు దేవుడు. ఏమండి వాక్చాతుర్యం అంటే బాగా మాట్లాడేటువంటి వాడి జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడట, నిరర్ధకం చేస్తానని అంటున్నాడు. పెద్దలను బుద్ధి లేని వారిగా చేస్తానన్నాడు. పెద్దలను ఏం చేస్తాడట దేవుడు, బుద్ధి లేని వారిగా చేస్తాడు. వీళ్ళు వృద్ధులు, అందులోకి పెద్దలు. అందుకని యోబు గారు ఏమంటున్నాడు, వారికి ఒక కౌంటర్ వేశాడు. ఏమంటున్నాడు, ఏమండి అధిపతులను ఆయన తిరస్కారం చేయగా పెద్దలను బుద్ధి లేని వారిగా చేస్తారు. అవును పెద్దలే, కానీ కొంతమందికి ఏముండదని చెప్తున్నాడు, బుద్ధి ఉండదు అని చెబుతున్నాడు. ఏమండి ఇంకా అంటున్నాడు, చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరచును. చీకట్లోని రహస్యాలు ఏం చేస్తారు ఆయన, ప్రతిదీ బయలుపరుస్తాడు. ఆయనకు ప్రతిదీ రహస్యమైనది ఏది ఉండనేరదు అని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఏమండి మరణాంధకారంను వెలుగులోనికి రప్పించును, జనములను విస్తరింపజేయును, నిర్మూలం చేయను. జనాలు ఏం చేస్తాడట ఆయన, విస్తరింపజేస్తాడు. జనాలు ఏం చేస్తాడు, మరలా నిర్మూలన చేస్తాడు. భూమి మీద మనుషులను పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఆయన కొరకు బ్రతకపోయేసరికి దేవుని కోపం వచ్చిన జలప్రలయం ద్వారా నిర్మూలం పుట్టించేవాడు ఆయనే, మరలా మట్టికి చేర్చేవాడు కూడా ఆయనే. మధ్యలో మనం ఎలా ఉండాలంటే మాట వినేవారిగా ఉండాలి. అండ్ ఇంకా ఏమన్నాడు చూడండి, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనుపోవును, భూజనుల అధిపతులను వివేచనను ఆయన నిరర్ధకము చేయను. భూజనుల అధిపతులను వారి వివేచన ఏం చేస్తాడు దేవుడు, నిరర్ధకం చేస్తానన్నాడు. ఏమండి ఎలా నిరర్ధకం చేస్తాడు దేవుడు, ఒక మంచి మాటను మనం చూద్దాం. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయను. త్రోవలేని మహారణ్యములు ఏం చేస్తాడట, తిరుగులాడ చేస్తాడట కొంతమందిని. ఇంకేమంటున్నాడు ఆయన, భూజనుల అధిపతుల వివేచన ఆయన నిరర్ధకం చేస్తాను. ఎందుకు నిరర్ధకం చేస్తానన్నాడు, ఒక మాట చదువుదాం చూడండి. వీళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం చూడండి. అక్కడ ఏమి రాయబడింది, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతనని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమైను శాస్త్రి ఏమైను ఈ లోకపు జ్ఞానము, ఈ లోకపు తర్కవాది ఏమైనా ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు. అధిపతుల జ్ఞానాన్ని కూడా నిరర్ధకం చేస్తానంటున్నాడు. అని అంటే ఈ లోక జ్ఞానంతో మాట్లాడే వారిని పౌలు గారు అంటున్నాడు, దేవుడు నిరర్ధకం చేసేస్తాడని ఆయన అని అంటున్నాడు. మనం మాట్లాడేది లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు అన్నాడు దేవుడు. మరలా అది కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నామన్నాడు. యోబు గారు స్నేహితులు జ్ఞానవంతులు అని అనుకున్నారు, కాదు, వారి జ్ఞానవంతులు కారు. ఇక్కడ చెబుతున్నాడు, జ్ఞానవంతులైన వారిని దేవుడు ఏం చేస్తానన్నాడు, నిరర్ధకం చేసేస్తానన్నాడు. కానీ యోబు గారికి వచ్చిన శ్రమలో వాళ్ళకు కూడా వచ్చుంటే బాగుండు, కానీ యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు వారికి రాలేదు కనుకనే
వీళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అవును కదా! యోబు గారికి నీకు గొప్ప తగిలిందనుకో, నీకు నొప్పి నీకు తెలుస్తది. నాకేం తెలుస్తది? నేను ఇంకో దెబ్బ కొడతాను నిన్ను. కానీ ఆ నొప్పి, ఆ దెబ్బ తగిలిన వారికి ఎలాగైతే తెలుస్తదో, శ్రమలు అనుభవిస్తున్నటువంటి యోబుకి తెలుసు ఆ కష్టం. కానీ పైన వచ్చి చూడడానికొచ్చి అవి ఇవి మాట్లాడేవారికి ఎలా తెలుస్తది? తెలీదు. అందుకనే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, శ్రమ ఎవరికైనా కలిగినప్పుడు శ్రమ ద్వారాగా దేవుడు ఆదరణ కలిగిస్తాడని వాక్యం చెబుతుంది. ఇప్పుడు శ్రమల్లో ఉన్నవారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. అంతేగాని బుద్ధి చెప్పకూడదు, ఖండించకూడదు, గద్దించకూడదు. గద్దించి, బుద్ధి చెప్పి, ఖండించే విధానం మరొక సమయం ఉంది. ఆ సమయంలో అంతేగాని శ్రమలున్నదప్పుడు, కష్టాలున్నదప్పుడు అక్కడ ఖండించి, బుద్ధి చెప్పి గద్దిస్తాననంటే విశ్వాసులు ఇంకా కృంగిపోతారు. అలాగే యోబు గారి స్నేహితులు కూడా యోబు గారు కూడా అలా కృంగిపోవడానికి గల కారణం ఏంటంటే, యోబుకు వచ్చినటువంటి శ్రమలు వారికి రాలేదు. ఒక మాట చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదాం. తీసుకోమ్మా, ఇలా చూడాలి జయగడ, అక్కడ చూడాలి ఎప్పుడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఏ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూసారా, అది ఇక్కడ పౌలు గారికి అనేక శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నిటిలో ఆయనకు ఆదరణ ఎవరిస్తున్నారట? దేవుడు ఇస్తున్నాడని యోబు గారు చెబుతున్నాడు. అది ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు అనమాట. ఇంకేమన్నాడో చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావే, అలాగే క్రీస్తు ద్వారాగా ఆదరణ మాకు విస్తరిస్తుంది. క్రీస్తు ద్వారాగా శ్రమలు విస్తున్నాయి, క్రీస్తు ద్వారాగా ఆదరణ కూడా మాకు వస్తుందని పౌలు గారు కొరింథీ సంఘాన్ని బలపరుస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మీరు భయపడిపోకండి, హడలిపోకండి, మాకు వచ్చినాయి, అయితే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని అంటున్నాడు పౌలు గారు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు శ్రమల వలన ఓపికతో సహించుట కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారు ఉన్నారని ఎరుగుదుము. ఇప్పుడు శ్రమల్లో ఉన్నటువంటి యోబుకి ఎలా చెప్పాలి? స్నేహితులు వచ్చి ఏం చెప్పాలి? ఎలాంటి మాటలు చెప్పాలి? ఓకే, నీకు ఆ శ్రమ వచ్చింది కదా, సరే, ఆ శ్రమ మాకు కూడా ఒకప్పుడు కలిగింది, మాకు కూడా దేవుడు విడిపించాడు, నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు, మనం దేవుణ్ణి అడిగిదామని వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి తీర్మానం చేయవలసింది పోయి, నువ్వు అలాగున్నావు యోబు, నీ బిడ్డలు పాపం చేశారు యోబు, నువ్వు తప్పు చేసావు యోబు అని యోబు మీద నేరాలు మోపుతుంటే ఇక యోబు తట్టుకోలేకపోయాడు. నేడు మీరు నేను మనము కూడా ఏం చేయాలంటే, ఎదుటివారికి శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమ మనదిగా భావించాలి. అందుకనే మీరు ఎవడైనను ఒకవేళ ఈ బాధ అనుభవించవలసి వస్తుందని ముందుగానే మీరు ఏం చేయాలంటే ఆ బాధను మీరు తట్టుకునేవారుగా ఉండాలని బైబిల్ మనకి సెలవుస్తుంది. ఒక మాట చదువుదామా. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 6వ అధ్యాయము 1వ వచనంలో భాగం మనకు కనబడుతుంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పుదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును తానును శోధింపబడిన తన విషయమే చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకడు ఏ తప్పుదములోనైనా పడిపోతే మీరు కూడా అలాంటి తప్పుదములు పడిపోయే అవకాశం ఉంది. కనుక మీరేదో గొప్పవారు అని అనుకోకండి. ఎదుటివాడు పడిపోడు కదా, నేను పడలేదు కదా అని ఎప్పుడు అనుకోకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవా ఈ సంవత్సరం ఎంత గొప్పగా నన్ను కాపాడవు తండ్రి, మరి నేను ఏంటి తండ్రి అని అంటే ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి కాపాడుతున్నాడు. అలాగని దెబ్బలు తిన్నవారిని, అలాగని గాయాలు పొందినటువంటి వారిని చూసి మనం హేళన చేయకూడదు. ఒకవేళ అదే సందర్భం మనకు వస్తుందేమో, ఆ సందర్భం వాళ్ళు వచ్చిన నిలబడగలిగారు, నువ్వైతే పడిపోతావేమో, పారిపోతావేమో, పిరికివాడివి చచ్చిపోతావేమో అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఎదుటివారిని మనం గద్దించము, ఖండించము, బుద్ధి చెప్పము, ప్రేమతో దేవుని మాటతో వారిని ముందుకు నడిపిస్తాం. అందుకనే ఒక మాట రాయబడింది, ఇంపైన మాటలు తేనెపొట్టు వంటివి, అవి ప్రాణమును తెప్పరిల్ల చేయను. అంటే ప్రాణాన్ని నిలబెడతాయి.
అలా నిలబెట్టే మాటలో యోబు గారి స్నేహితులు మాట్లాడలేకపోయారని దేవుడు ఆత్మ ద్వారాగా ఇప్పుడు మనతో, మీతో, నాతో మాట్లాడుతున్నారనమాట. అర్థమైందా? ఓకేనా? ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 12వ అధ్యాయం ద్వారా దేవుడు మనకి ఏం బోధ చేస్తున్నాడనంటే, నాయనా ఆ రోజు నేను యోబు గారికి అన్ని శ్రమలు పెట్టాను. వారి స్నేహితులు వారు కలిసి కూడా సరిగా కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేనట్టుగా నీకు కనబడుతుంది కదా, నువ్వు అర్థం చేసుకున్నావు కదా, నీ వయసులో నీ కాలంలో నీతో పాటు ఉన్నటువంటి వారు ఆ కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు నా మాటను బట్టి నువ్వు ఆదరించిన వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందానైనా మోషుబ ప్రార్థన. పర్లోకమ కనతండి గచ్చిమి కనతన మంత్రి గతిమి కనతండి ఇటు గతిన వాకించాను ఉన్నతిన వాకించిన విన్ను బిట్టు పేరు కాండ్ర వడదురంతరంగలు పైందరా చూడండి ఇటు గతిని యోబు గ్రంథం తండ్రి 12 అధ్యాయం కూడా మా మొన్న చేసిన మీకు ఎంత వందనాలు తండ్రి ఇటు గతిని మేము పనుగొడుతున్న మాకు మీద సంపూర్ణ ఎత్తుని వేకుదాము లేచి మా పనుగొట్లు మేము ఇంట్లో చెంది వేకుదాముడుతుంది మీ పాసలు మేము అలా కూర్చున్నాము మీద తెలివిని జ్ఞానం తింటే యేసుక్రీస్తునాడు బెత్తన పరచండి రామేన్. ఆమేన్. ప్రార్థన పడతాను బెత్తన మమ్మీ కాదు ఎంచుకు రోటరీ కాదండి ఈ రోటరీ కథని వాక్యం చదివిపోతే ఆ వాక్యాన్ని ఆదించాను మీకు రుణంలా చేసి నీకు ఎంత రోటరీ కథని వాక్యం చదివిపోతాను మమ్మల్ని రాదా తెలుసులా చేసి నీకు ఎంత రోటరీ కథని వాక్యం ఆదించాను మీకు రుణంలా చేసి నీకు ఎంతమంది ఇంకా వెళ్తే అన్నారు ఊరుగులు అన్న ముట్టి పసుమని యేసుక్రీస్తునాడు బెత్తన ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. చివరిగా మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు ప్రభు. ఎంతో జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, నేర్పించారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి తండ్రి. అలాగే ప్రభు ఈ మాటలో వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు కృపతో దయతో జ్ఞాపం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఈ పరిచర్య కొరకు ఎంతైతే సమయాన్ని కాలాన్ని ఇచ్చేస్తున్నారో ప్రభు, రెట్టింపు సమయాలు వారి జీవితాలు వారికి అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభు మరి రాత్రికాల సమయంలో నాయన మీదైనటువంటి నాయన సుఖాంతమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించండి. వేగుజాను లేసిన మరలా మా పని పట్ల మేము ముందుకు వెళ్ళి ప్రభు మీ పరిచర్ను తొదముట్టించే భాగ్యాన్ని దయచేయండి. అలాగే నాయన ప్రభు మరి రాత్రికాల సమయంలో సేవకులు నాయన తండ్రి కాకినాడ పినుమర్తి ప్రాంతానికి వాక్యాన్ని అందించడానికి వెళ్ళారు ప్రభు. నేను వారికి క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని తెచ్చండి. అక్కడ నేను ఆ కుటుంబం ద్వారా అనేక ఆత్మలు రక్షింపడానికి సహాయాలు తెచ్చండి. వాక్యం చెబుతున్నటువంటి సేవకులు మీరుండి నాయన చక్కటి సందేశాన్ని అనుగ్రహించండి. ఆయన వాక్కు ద్వారాగానైనా అనేకులు కదిలింపాటుకు మీ సహాయాలు తెచ్చండి. తిరిగి ప్రయాణం వెళ్తుండగా క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని వారికి తెచ్చండి. ఆయన మీ యొక్క సువార్తలు సేవలు పరిచర్లు ఎంతో గొప్పగా ఘనముగానైనా పరిచర్ను కొనసాగిస్తున్నటువంటి సేవకులకు మరింత ఆయువును ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని తెచ్చండి. గత సంవత్సరంలో ఎన్నో కార్యాలు చేశారు ప్రభు. మరలా ఈ సంవత్సరంలో తండ్రి అనేక కార్యాలు చేయగలిగి మీ సహాయం తెచ్చండి. ఆయన ఈ సంవత్సరం ప్రారంభం నుండి తండ్రి మరి వైజాగ్ ప్రాంతాన్ని నాయన మీ సేవకుడి ద్వారాగా దర్శించారు ప్రభు. ఆ ప్రాంతాలను మీరు దీవించండి. కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఇంకా సంఘం ద్వారా అనేక ప్రాంతాలకి సేవకులు వెళ్తుండగా నాయన వారితో పాటు అనేకులుగా నాయన మేము కూడా వెళ్ళినాయన ఆ యొక్క పరిచయలో పాలుపంపులు పొందే చక్కటి భాగ్యాన్ని మీరు కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో మరి విత్తబడిన వాక్యం మా వినికిడులు మీరు నీరు కట్టి ఫలింపజేయమని తండ్రి మరొక పర్యాయం పర్వ మీ పాద సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని మీ ప్రియకుమారుడిని మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్.